హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అందరూ కూడా మన ఛానల్లో జాయిన్ అవ్వండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి చాలా మంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో వర్క్ చేస్తున్న సంస్థ అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇందులో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకునేలాగా మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నేషనల్ ఇన్సూరెన్స్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. రిక్రూట్మెంట్ పేజ్, ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి ఉంటుంది. కింద ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. అప్లై చేసుకోవడానికి లింక్, అలాగే మనకి డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్. ఓకేనా, ఇక్కడ మనకి నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరు డైరెక్ట్గా నాకైతే కాల్ చేయొచ్చు. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో వర్క్ చేస్తున్న మనకి సంస్థ నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి ఇది. ఇందులో మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీకు చెప్పేస్తున్నాను. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, తెలంగాణలో కూడా ఉంటుంది. ఓకే, మీరు ఎక్కడికో వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, రిక్రూట్మెంట్ ఆఫ్ 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 266 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 12th జూన్ అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 3rd జూలై అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఏమీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 20 జూలైలో మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, 3rd జూలై అయితే ఎండ్ అవుతుంది. 20 జూలైతో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు అని చెప్పేసి మనకి డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఫేజ్ 2 ఎప్పుడు ఉంటుందంటే 31st ఆగస్ట్‌న అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఫాస్ట్‌గా రిక్రూట్మెంట్ అయితే క్లోజ్ అవుతుంది. చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఆన్లైన్ మోడ్ ద్వారానే మీరు అప్లై చేయాలి. ఓకేనా, ఆఫ్లైన్ మోడ్ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పే ముందు ఇక్కడ నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీరు చేసిన లైక్ ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. ఇందులో మనకి స్పెషలిస్ట్‌లో డాక్టర్స్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. ఇది హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి. లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో ఉన్నవి ఏంటంటే మనకి లీగల్‌కి సంబంధించి 20 పోస్టులు ఉన్నాయండి. ఫైనాన్స్‌కి సంబంధించి 20 అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి 20 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అలాగే ఆటోమొబైల్ ఇంజినీరింగ్ నుంచి 20 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా, ఇది మనకి వేకెన్సీస్. అలాగే మనకి జర్నలిస్ట్ చూసుకున్నట్లయితే 170 పోస్టులు ఉన్నాయి. 170 కూడా కేటగిరీ వైజ్‌గా డివైడ్ చేసి ఇచ్చారు. యూఆర్ వచ్చేసి 68, ఓబీసీ 47, ఎస్సీ వాళ్ళకి 26, ఎస్టీ వాళ్ళకి 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 17 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు ఈ నోటిఫికేషన్‌లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మీరు అప్లై చేసిన దానికి, దాంట్లో మీ కేటగిరీకి ఎన్ని ఇచ్చాయో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాలి. ఓకేనా, వన్ డిసిప్లైన్ ఓన్లీ ఒకదానికి అప్లై చేయాలి. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి అయితే లేదు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకేనా, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ బాండ్ కోసం చెప్పే ముందు మీకు శాలరీ కోసం చెప్తాను చూడండి. ఇక్కడ మనకు వచ్చేసి 50,925 రూపీస్ అనేది ఇనీషియల్గా మీకు ఇచ్చే బేసిక్ శాలరీ అండి. గ్రాస్ శాలరీ ఇక్కడ చూడండి 90,000 పర్ మంత్ అని చెప్పి మనకి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అంటే 90,000 నెలకి మీకు వస్తుంది జీతము. దీనికి 4 ఇయర్స్ మీరు బాండ్ రాయాల్సి ఉంటుందండి. అంటే మీరు 4 ఇయర్స్, మీ మినిమం 4 ఇయర్స్ మీ కంపెనీలో వర్క్ చేస్తాము, ఎటువంటి కంపెనీకి మేము షిఫ్ట్ అవ్వము అని చెప్పి మీరు బాండ్ రాయాలి. నెలకి 90,000 వచ్చే జీతాన్ని వదులుకొని ఎవరు వెళ్ళరు. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. లేదు, నేను అక్కడ 4 ఇయర్స్ బాండ్ అయితే నేను రాయలేను, నాకు అది సూటబుల్ కాదు అనుకుంటే మాత్రం అప్లై చేయొద్దు. ఒకవేళ మీరు 4 ఇయర్స్‌లో మానేస్తే 1 ఇయర్ గ్రాస్ సాలరీ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎట్లాంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. జాయిన్ అయిపోయి మానేస్తాను అని చెప్పేసి కాదు. నేను జాయిన్ అవుతాను, మినిమమ్ 4 ఇయర్స్ వర్క్ చేస్తాను అన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి, అప్లై చేయండి. ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకొచ్చేసి ఇందులో చూడండి, లీగల్‌కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ లా గాని, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లా గాని చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనాన్స్‌కి చూసుకున్నట్టయితే మనకి చార్టర్డ్ అకౌంట్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
లేదంటే బీకామ్, ఎంకామ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది కదండీ! బీకామ్ గాని, ఎంకామ్ గాని చేసుంటే సరిపోతుంది. ఓకేనా? లేదు అనుకుంటే చార్టర్డ్ అకౌంట్స్ చేసిన వాళ్ళు కూడా ఈ ఫైనాన్స్ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకున్నట్టయితే బీఈ గాని, బీటెక్ గాని కంప్యూటర్ సైన్స్‌లో ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసుండాలన్నమాట. ఓకేనా? బీఈ, బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ అయినా చేసుండాలి. లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా చేసుండాలి. లేదు అనుకుంటే ఎంఈ, ఎంటెక్‌లో కంప్యూటర్ సైన్స్ గాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చూసుకున్నట్టయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు. అయితే ఈ క్వాలిఫికేషన్‌లో ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది. బీటెక్ తర్వాత ఎంటెక్ చేయాలంటే అవసరం లేదు. బీటెక్‌లో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేస్తే అప్లై చేసుకోండి. లేదా ఎంటెక్‌లో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఓకేనా? రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. 2 అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కిందన బీఈ, బీటెక్ ఎనీ బ్రాంచ్ ఇన్ ఇంజినీరింగ్. ఇప్పుడు బీఈ, బీటెక్‌లో సివిల్ గాని, ఈసీఈ గాని ఎవ్వరైనా ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చిన్న క్లాస్ అయితే ఏమిచ్చారంటే డిప్లొమా అట్‌లీస్ట్ 1 ఇయర్ డ్యూరేషన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ 1 ఇయర్ కోర్స్ డిప్లొమాలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఎంఈ, ఎంటెక్ గాని, బీఈ, బీటెక్ గాని ఎనీ డిసిప్లిన్ ఉన్నా పర్వాలేదు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ జర్నలిస్ట్ మనకి ఆఫీసర్స్ చూసుకున్నట్టయితే మనకి గ్రాడ్యుయేషన్ ఓకేనా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పి ఇచ్చారు. అంటే గ్రాడ్యుయేట్ గాని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని 2 ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అంటే ఏమొస్తుందంటే డిగ్రీ. డిగ్రీలో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్ ఎనీ బ్రాంచ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ కంప్యూటర్స్ అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ స్టాటిస్టిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఈ, బీటెక్‌లో సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, మెకానికల్, త్రిబుల్ ఈసీఈ ఓకేనా? ఈ బ్రాంచ్‌లో ఎవ్వరైనా సరే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఎనీ డిగ్రీ దీనికి. ఓకేనా? అండ్ దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మే 2025 లోపు మీకు ఏజ్ లిమిట్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. మినిమమ్ వచ్చేసి 21 ఇయర్స్ అండి. మాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్. ఓకేనా? మినిమమ్ 21 నాట్ 18 ఇయర్స్. మినిమమ్ 21 ఇయర్స్. మాక్సిమం 30 ఇయర్స్. ఓకేనా? ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మనకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్‌కి వచ్చేసి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి పార్ట్ ఏ ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీకు ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఫేజ్ 1 చూసుకున్నట్టయితే మనకి 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. 60 మినిట్స్ డ్యూరేషన్ టైం అయితే ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 క్వెషన్స్ 30 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వెషన్స్ 35 మార్క్స్. అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 35 క్వెషన్స్ 35 మార్క్స్. ఓకేనా? 100 క్వెషన్స్ వస్తాయి టోటల్‌గా 100 మార్క్స్ అండి. 20 మినిట్స్ ఈచ్ సబ్జెక్ట్‌కి మనకి టైం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుందన్నమాట ఎగ్జామ్ అనేది. మీకు ఏ లాంగ్వేజ్ అయితే సూటబుల్‌గా ఉంటుందో ఆ లాంగ్వేజ్‌లో మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అలాగే ఫేజ్ 2 వచ్చేసి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఆబ్జెక్టివ్ టైప్ ప్లస్ డిస్క్రిప్టివ్ టైప్ కూడా ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి 250 మార్క్స్. డిస్క్రిప్టివ్ టైప్ వచ్చేసి మనకి 30 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 250 మార్క్స్‌కి వచ్చేసి 3 అవర్స్ డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. మనకి సబ్జెక్ట్స్ ఇక్కడ ఉంటాయి. నంబర్ ఆఫ్ క్వెషన్స్, నంబర్ ఆఫ్ మార్క్స్ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో కండక్ట్ చేస్తారు. అండ్ టైమ్ లిమిట్ 40 మినిట్స్, 30 మినిట్స్ ఇలాగా మనకి సబ్జెక్ట్ వైస్‌గా టైం అయితే ఉంటుంది. ఫర్ జర్నలిస్ట్ పోస్ట్ అండి ఇది. ఓకేనా? ఫర్ స్పెషలిస్ట్ పోస్ట్‌కొచ్చేసి ఇట్లా ఉంటుందన్నమాట మీకు. ఓకేనా? ఈ 250లో మనకేంటంటే ఈ ఏవైతే మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ ఇచ్చారో దీనికి వెయిటేజ్ మార్క్స్ అనేవి చేంజ్ అవుతాయి. అలాగే టైం కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మీకు ఈ డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషన్ లింకు. ఈ సెలక్షన్ ప్రాసెస్‌లో మనకి సబ్జెక్ట్స్ ఏమేమి ఇచ్చారో ఏంటో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? అలాగే డిస్క్రిప్టివ్ టైప్ మీకు 30 మినిట్స్ 30 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్సే రైటింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగే ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూను కూడా ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తర్వాత మీకైతే ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కూడా జరుగుతాయి. ఓకేనా? ఇంటర్వ్యూ టైంలోనే మీరు పట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాల్ లెటరు, అలాగే అప్లై చేసిన జనరేట్ అవుతది కదా! ఆన్‌లైన్ అప్లికేషను, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫు అండ్ ఐడెంటిటీ ప్రూఫు, మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఓబీసీ వాళ్ళు ఓబీసీ సర్టిఫికేటు, డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్ మ్యాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్‌లో వర్క్ చేస్తున్నారో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్‌లో వాళ్ళొచ్చేసి ఎన్ఓసీ సబ్మిట్ చేస్తారు. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ ఎనీ అని ఇచ్చారండి. ఎక్స్‌పీరియన్స్ ఉంటే పెట్టండి. లేకపోతే లేదు. అవసరం అయితే ఏమీ లేదు. అండ్ ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మీకు జరుగుతుందన్నమాట. ఓకేనా? ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్. బట్ ఏదైతే సీబీటీ టెస్ట్ రాస్తారో దాన్ని బేస్ చేసుకొని మీరైతే మెరిట్ అయితే తీస్తారు. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి రూ. 250 రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కాకుండా ఎవరైతే అదర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ₹1000 అనేది అప్లికేషన్ ఫీజు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి ఫేజ్ 1 వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు. ఓకేనా? ఈ డిస్ట్రిక్ట్స్‌లో మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ హైదరాబాద్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో హైదరాబాదు, రంగారెడ్డి, వరంగల్ మనకి ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్స్‌లో మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2 చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి రెండిట్లకి కూడా హైదరాబాద్‌లోనే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అక్కడికి వెళ్లి మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనా? ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటారు. ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతదన్నమాట. ఓకేనా? తర్వాత హౌ టు అప్లై ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు, తర్వాత డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 12థ్ జూన్ నుంచి 3rd జులై వరకు మనకైతే టైం అయితే ఉంటుంది. ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇక్కడ మనకి పారాగ్రాఫ్ ఉంది కదా! ఈ పారాగ్రాఫ్ అనేది మనం ఏ4 షీట్‌లో రాసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ టైమ్‌లో. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మనకేంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్. ప్రతీది కూడా సేవ్ అండ్ నెక్స్ట్ మీద కంప్లీట్ చేయాలి. ఓకేనా? ప్రతీది కూడా సేవ్ అండ్ నెక్స్ట్ చేసి, పేమెంట్ చేసి, సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఫీజ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఏంటంటే మీకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ పే చేసిన తర్వాత ఈ రిసిప్ట్ వస్తుంది కదా! అది మీరు సేవ్ చేసుకొని ఉంచుకోండి. అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు అది యూజ్ అవుతుంది. అండ్ స్కానింగ్ ఆఫ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఇవంతా కూడా గైడ్‌లైన్స్ మాట. ఓకేనా? ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదవండి. ఇదంతా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. స్కిప్ చేస్తున్నాను. ఓకేనా? అండ్ ఇది మనకి ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంతే మాట. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.